హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇదివరకు వీడియోలో నేను కొన్ని క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, తెలుగు సబ్జెక్ట్ 7th క్లాస్. సో ఇప్పుడు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ కనుక మీకు చెప్పానంటే కొంచెం మీరు వెళ్ళే ముందు రోజైనా సరే ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటారు. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడాలని తెలిపే నినాదాలు రాయండి. భరతఖండం భాగ్యసీమ అనటానికి గల కారణాలు తెలపండి. రాయప్రోలు సుబ్బారావు గారిని మీ మాటల్లో పరిచయం చేయండి. భారతదేశం గొప్పతనాన్ని ఎందుకు తెలుసుకోవాలి? శంకరమ్మ ధైర్యంగా పులితో పోరాడిన సంఘటనను వివరించండి. మీరు తప్పిపోతే ధైర్యంగా ఏ విధంగా ఇంటికి చేరుకుంటారో రాయండి. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మీ అంతా మీరు సొంతంగా రాయగలుగుతారు. సో ఇలాంటివి చాలా క్వశ్చన్స్ మనకు ఖచ్చితంగా పేపర్లో యాస్టీస్ క్వశ్చన్స్ ఏమైతే అడగరండి, కొంచెం ఓన్ క్వశ్చన్స్ కూడా చాలా ఉంటున్నాయి. సో ఆ ఉద్దేశంలోనే కొన్ని ఇచ్చాము. రాణి శంకరమ్మ మంచి పాలనా దక్షురాలు అనటానికి ఉదాహరణలు రాయండి. రాణి శంకరమ్మ గొప్పతనం గురించి నేటికి రూపంలో కారణాలు ఏమిటో రాయండి. రాణి శంకరమ్మ పరాక్రమాన్ని సొంత మాటల్లో రాయండి. సో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. సో వెళ్ళే ముందు రోజైనా సరే ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇంపార్టెంట్ అనుకుంటూ కొన్ని క్వశ్చన్స్ మీదే మనం డిపెండ్ అయ్యి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక్కసారి మనం అన్నీ రిఫర్ చేసుకున్నామంటే ఇందులో కొన్ని ఓన్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీకంటూ ఇంక ఏ క్వశ్చన్ ఇచ్చినా కొంచెం రాయగల అర్థమవుతుంది. ఫస్ట్ మీరు రాయగలసిన కెపాసిటీ పెరుగుతుంది మీకు కూడా. సో ఆ ఉద్దేశంలోనే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఇచ్చాము. కాబట్టి అందరూ చక్కగా ప్రతిదీ వదిలిపెట్టకుండా అన్నీ చదువుకోవాలండి. సో అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.